హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 10 Max. ఎన్టీఆర్ మోస్ట్ అవైటింగ్ మూవీస్ లిస్ట్ లో ఉన్న దేవరా 2 సడన్ గా లైమ్ లైట్ లోకి వచ్చింది. అయితే ఈ సీక్వెల్ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ లేదని ఓ రేంజ్ లో రూమర్స్ వినిపించాయి. అయితే వీటన్నిటికీ ఎండ్ కార్డ్ వేశారు నిర్మాత. మరి ప్రశాంత్ నీల్ సినిమాతో బిజీగా ఉన్న ఎన్టీఆర్ దేవరా 2 సినిమా సెట్స్ లో అడుగు పెట్టేదెప్పుడు? RRR తర్వాత సోలో హీరోగా దేవర సినిమాతో పాన్ ఇండియా హిట్ కొట్టారు ఎన్టీఆర్. రాజమౌళితో సినిమా తర్వాత నెక్స్ట్ చేసే మూవీ ఫ్లాప్ అవుతుందనే సెంటిమెంట్ ని దేవర సక్సెస్ తో బ్రేక్ చేశారు తారక్. కొరటాల శివ తెరకెక్కించిన ఈ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసింది. 300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన దేవర సినిమా 500 కోట్లు కలెక్ట్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కి సీక్వెల్ కూడా కన్ఫర్మ్ చేశారు మేకర్స్. అయితే దేవర 2 పట్టాలెక్కే ఛాన్స్ లేదని వినిపిస్తోన్న రూమర్స్ కి ఎండ్ కార్డ్ వేశారు నిర్మాత. ఎన్టీఆర్ దేవర 2 పై వస్తోన్న రూమర్స్ కి చెక్ పెట్టారు నిర్మాత సుధాకర్ మిక్కిలినేని. దేవర పార్ట్ 2 ఈ సమ్మర్ లోనే సెట్స్ పైకి వెళ్తుందని తారక్ ఫ్యాన్స్ కి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. మేలో దేవర 2 పట్టాలెక్కుతుందని చెప్పిన నిర్మాత సినిమాని 2027లో బాక్సాఫీస్ ముందుకు తెస్తామన్నారు. ప్రస్తుతం పార్ట్ 2కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ఫైనల్ స్టేజ్ కి వచ్చాయన్న నిర్మాత దేవర 2 ఎన్టీఆర్ కెరియర్ లో మరో బ్లాక్ బస్టర్ సినిమా అవుతుందని తారక్ ఫ్యాన్స్ లో జోష్ నింపారు. దేవర 2 పై నిర్మాత ఇచ్చిన క్లారిటీ సీక్వెల్ ప్రాజెక్ట్ పై ఎన్టీఆర్ అభిమానుల్లో ఎగ్జైట్మెంట్ పెంచేస్తోంది. ఆల్రెడీ పార్ట్ 2కి స్టోరీ కంప్లీట్ చేసిన డైరెక్టర్ కొరటాల శివ ప్రీ ప్రొడక్షన్ పనుల్ని కంప్లీట్ చేస్తున్నారు. ప్రస్తుతం తారక్ ప్రశాంత్ నీల్ సినిమాని సూపర్ ఫాస్ట్ గా కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. రీసెంట్ గా రామోజీ ఫిల్మ్ సిటీలో నైట్ షెడ్యూల్ పూర్తి చేసిన తారక్ మరో షెడ్యూల్ స్టార్ట్ చేసేందుకు రెడీ అవుతున్నారు. జూన్ 25న రిలీజ్ డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్ సినిమా ఎండింగ్ కి వచ్చేసరికి మేలో దేవర 2 సెట్స్ లో జాయిన్ అవుతారు ఎన్టీఆర్. కూలీ సినిమా బాక్సాఫీస్ రిజల్ట్ తో చాలా విమర్శలు ఫేస్ చేశారు లోకేష్ కనకరాజ్. LCU ఆగిపోయిందని, అందుకే డైరెక్షన్ పక్కన పెట్టి హీరోగా సినిమా చేస్తున్నారనే కామెంట్స్ వినిపించాయి. అయితే వీటన్నిటిపైన సింగిల్ ప్రెస్ మీట్ తో ఎండ్ కార్డు వేశారు. మరి విమర్శలపై లోకేష్ రియాక్షన్ ఏంటి? ఖైదీ 2కి బదులుగా బన్నీ ప్రాజెక్ట్ టేకప్ చేయడానికి చెప్పిన రీజన్స్ ఏంటి? లోకేష్ కనగరాజ్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో సినిమా అనౌన్స్మెంట్ వచ్చిన దగ్గర నుంచి ఈ డైరెక్టర్లపై సోషల్ మీడియాలో చాలా విమర్శలు వచ్చాయి. కూలీ తర్వాత ఖైదీ 2 ఉంటుందన్న లోకేష్ ఎక్కువ రెమ్యునరేషన్ ఆఫర్ చేయడంతో కార్తీ సినిమాని పక్కన పెట్టినట్లు కామెంట్స్ వినిపించాయి. అంతేకాదు LCU ఉంటుందా లేదా అంటూ లోకేష్ పై ట్రోల్స్ వైరల్ అయ్యాయి. దీనికి తోడు డైరెక్షన్ పక్కన పెట్టి DC హీరోగా సినిమా చేయడంతో ఈ రూమర్స్ నిజమయ్యే ఛాన్స్ ఉందా అనే డైలమా క్రియేట్ అయింది. అయితే వీటన్నింటికి ఎండ్ కార్డ్ వేశారు లోకేష్ కనకరాజ్. కూలీ సినిమా నష్టాన్ని మిగిల్చిందన్న రూమర్స్ ని ఖండించారు లోకేష్ కనకరాజ్. రజనీకాంత్ సినిమా నిర్మాతకి లాభాలు తెచ్చిందన్న లోకేష్ సెన్సార్ బోర్డు ఇచ్చిన ఏ సర్టిఫికేట్ కారణంగా సినిమాకి 40 నుంచి 50 కోట్లు తక్కువ వచ్చాయన్నారు. అలాగే ఖైదీ 2 సినిమాపై క్లారిటీ ఇచ్చారు. రీసెంట్ గా మైత్రి బ్యానర్ లో అల్లు అర్జున్ తో అనౌన్స్ చేసిన ప్రాజెక్టు పూర్తయిన తర్వాతే కార్తీ సినిమా సెట్స్ పైకి వెళ్తుంది అన్నారు. పారితోషికం ఎక్కువ ఆఫర్ చేశారనే రూమర్స్ పై కూడా క్లారిటీ ఇచ్చారు లోకేష్. అల్లు అర్జున్ ప్రాజెక్ట్ సడన్ గా తీసుకున్న నిర్ణయం కాదని, బన్నీతో మూవీ కోసం చాలా ఏళ్లుగా మైత్రి నిర్మాతలతో ట్రావెల్ అయినట్లు చెప్పారు. ఖైదీ 2 ఉంటుందన్న లోకేష్ కూలీ తర్వాత రజనీకాంత్ కమల్ హాసన్ కాంబినేషన్ లో తెరకెక్కే మల్టీ స్టారర్ ప్రాజెక్టు కోసం 1.5 నెలలు స్క్రిప్ట్ వర్క్ చేశాను అన్నారు. వరుస యాక్షన్ సినిమాల తర్వాత సింపుల్ ఎంటర్టైనర్ చేయాలని కోరగా అది వర్కౌట్ అవ్వకపోవడంతో ఆ ప్రాజెక్టు నుంచి బయటకొచ్చినట్లు చెప్పారు. అంతేకాదు LCU ఆగిపోయిందన్న రూమర్స్ లో నిజం లేదన్నారు. ఖైదీ 2 పూర్తయిన వెంటనే LCU నుంచి విక్రమ్ 2, రోలెక్స్ సినిమాలు వస్తాయన్నారు. మొత్తంగా తన సినిమాల విషయంలో స్ప్రెడ్ అవుతున్న రూమర్స్ నమ్మొద్దని ఫ్యాన్స్ ని రిక్వెస్ట్ చేశారు లోకేష్. టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ, బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా యానిమల్. హై వోల్టేజ్ యాక్షన్ బోల్డ్ కంటెంట్ తో తెరకెక్కిన ఈ సినిమాకి సీక్వెల్ ఉందని కన్ఫర్మ్ చేశారు మేకర్స్. లేటెస్ట్ గా పార్ట్ 2 ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందో మేజర్ అప్డేట్ ఇచ్చారు రణబీర్ కపూర్. రణబీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన సినిమా యానిమల్. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా విడుదలైన ఈ సినిమా సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. సినిమాపై ఎన్ని విమర్శలు వచ్చినా వాటన్నింటికీ కలెక్షన్స్ తో చెక్ పెట్టింది యానిమల్. 200 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా వరల్డ్ వైడ్ 900 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. ఫస్ట్ పార్ట్ క్లైమాక్స్ లో సీక్వెల్ ఎలా ఉంటుందో హింట్ ఇచ్చేశారు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. యానిమల్ పార్క్ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో అప్డేట్ ఇచ్చారు రణబీర్ కపూర్. యానిమల్ పార్క్ సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు రణబీర్ కపూర్.
2027లో సినిమా సెట్స్ పైకి వెళ్తుందని, ఈ సినిమా ఫస్ట్ పార్ట్కి మించి ఉంటుందని ఎగ్జైట్మెంట్ పెంచేశారు. అంతేకాదు యానిమల్ పార్క్ కి సంబంధించిన స్క్రిప్ట్ విషయంలో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ చాలా క్లారిటీతో ఉన్నారన్న రణబీర్ యానిమల్ కి సీక్వెల్ గా థర్డ్ పార్ట్ కూడా ఉంటుందని కన్ఫర్మ్ చేశారు. ప్రస్తుతం చేస్తున్న లవ్ అండ్ వార్, రామాయణ ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయ్యాకే యానిమల్ పార్క్ పట్టాలెక్కుతుందన్నారు రణబీర్. ప్రజెంట్ సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ హీరోగా స్పిరిట్ సినిమాని తెరకెక్కిస్తున్నారు. పాన్ ఇండియా లాంగ్వేజెస్ సహా మొత్తం 9 భాషల్లో స్పిరిట్ సినిమాని 2027 మార్చి 5న విడుదల చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. ఇటు రణబీర్ కపూర్ కూడా 2 భాగాలుగా తెరకెక్కుతున్న రామాయణ ఫస్ట్ పార్ట్ ఈ దీపావళికి, సెకండ్ పార్ట్ 2027 దీపావళికి రిలీజ్ చేయాలని టార్గెట్తో ఉన్నారు. మొత్తంగా అటు సందీప్, ఇటు రణబీర్ ప్రజెంట్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయ్యాకే యానిమల్ పార్క్ పట్టాలెక్కుతుందని అప్డేట్ రావడంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అభిమానులు. నిఖిల్ సిద్ధార్థ్ స్వయంభూ చెప్పిన డేట్కొచ్చే ఛాన్స్ లేదనే రూమర్స్ వినిపించాయి. ఫిబ్రవరిలో థియేటర్లోకి రావాల్సిన ఈ పాన్ ఇండియా సినిమా వాయిదా పక్కా అనే ప్రచారం జరిగింది. మరి వీటిపై మేకర్స్ ఇచ్చిన క్లారిటీ ఏంటి? ఇప్పుడు తప్పుకుంటే స్వయంభూ సినిమా నెక్స్ట్ ఏ డేట్కి ఆడియన్స్ ముందుకొస్తుంది? నిఖిల్ సిద్ధార్థ్ స్వయంభూ సినిమా విషయంలో రూమర్స్ నిజమయ్యాయి. భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ పాన్ ఇండియా ప్రాజెక్టు వాయిదా పడింది. ఫిబ్రవరి 13న విడుదల కావాల్సిన స్వయంభూ సినిమా ఆ డేట్ నుంచి తప్పుకున్నట్లు క్లారిటీ ఇచ్చింది. ఏప్రిల్ 10న స్వయంభూ సినిమా ఆడియన్స్ ముందుకొస్తుందని ట్వీట్ చేశారు నిఖిల్. దీంతో ఈ సినిమా విడుదల ఆలస్యానికి కారణమైన గ్రాఫికల్ వర్క్ ఎప్పటికి పూర్తవుతుందో అప్డేట్ కావాలంటున్నారు జనాలు. స్వయంభూ సినిమాని చెప్పిన డేట్కే విడుదల చేయాలని చాలా ప్రయత్నించారు మేకర్స్. అయితే ఈ పీరియాడికల్ సినిమాకి సంబంధించిన యుద్ధ సన్నివేశాల్ని, అలాగే హిస్టారికల్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్, విఎఫ్ఎక్స్ పనులు ఇంకా పెండింగ్ లో ఉండడంతో వాయిదా వేశారు. సీజీ అవుట్పుట్ క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాకూడదు అనే రీజన్ తో స్వయంభూ సినిమాని ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ కి పోస్ట్ పోన్ చేశారు. గ్రాఫికల్ వర్క్ హాలీవుడ్ రేంజ్ కి తగ్గకుండా ఇంటర్నేషనల్ స్టూడియో టీమ్స్ తో పనులు పూర్తి చేస్తున్నారు మేకర్స్. కార్తికేయ 2 పాన్ ఇండియా సక్సెస్ తర్వాత ఆ రేంజ్ హిట్ లేని నిఖిల్ తన ఆశలన్నీ స్వయంభూ సినిమాపైనే పెట్టుకున్నారు. సినిమా కోసం వర్కౌట్స్, గుర్రపు స్వారీలు, వార్ బ్యాక్ డ్రాప్ సీక్వెన్స్ కోసం చాలా హార్డ్ వర్క్ చేశారు. ఇందుకు సంబంధించి విడుదల చేసిన స్పెషల్ వీడియో స్వయంభూ సినిమాపై అంచనాలు పెంచేసింది. పాన్ ఇండియా సినిమాగా భరత్ కృష్ణమాచారి తెరకెక్కించిన స్వయంభూలో నిఖిల్తో జోడీ కట్టారు సంయుక్త మీనన్, నభా నటేష్. మరి స్వయంభూ సినిమాతో నిఖిల్ ఏ రేంజ్ సక్సెస్ అందుకుంటారో వెయిట్ అండ్ సీ. డబ్బింగ్ పనుల్లో ఉస్తాద్ విడుదలైన గాంధీ టాక్స్ సినిమా ట్రైలర్, కపుల్ ఫ్రెండ్లీ నుంచి సెకండ్ సాంగ్, ఈ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ అప్డేట్స్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్స్ బ్రీఫ్ గా చూద్దాం. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా డబ్బింగ్ పనులపై స్పెషల్ వీడియోతో అప్డేట్ ఇచ్చారు మేకర్స్. పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఉస్తాద్ సమ్మర్లోనే విడుదల కానుంది. విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి లీడ్ రోల్స్ లో తెరకెక్కిన గాంధీ టాక్స్ సినిమా ట్రైలర్ విడుదలైంది. అదితి రావ్ హైదరీ ఫీమేల్ లీడ్ రోల్ ప్లే చేసిన ఈ సినిమా ఈ ఫ్రైడే థియేటర్స్ లోకి వస్తోంది. కపుల్ ఫ్రెండ్లీ సినిమా నుంచి సెకండ్ సింగిల్ ఈ బుధవారం విడుదల చేస్తున్నట్లు అప్డేట్ ఇచ్చారు మేకర్స్. సంతోష్ శోభన్, మానస వారణాసి హీరో హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా ఫిబ్రవరి 14న విడుదలవుతుంది. ఫిబ్రవరి 13న విడుదలవుతున్న ఫంకీ సినిమాకి సంబంధించి ప్రమోషన్స్ స్పీడప్ చేశారు మేకర్స్. క్రేజీ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమాని తెరకెక్కించారు డైరెక్టర్ అనుదీప్ కేవి. ఓం శాంతి 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 సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంటోంది. తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా హీరో హీరోయిన్ గా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఈ ఫ్రైడే థియేటర్స్ లోకి వస్తోంది. యుపోరియా సినిమా నుంచి ఎన్నో వసంతాలు అనే లిరికల్ సాంగ్ ఆకట్టుకుంటోంది. భూమిక, గౌతమ్ మీనన్ కీ రోల్స్ ప్లే చేస్తోన్న ఈ సినిమా ఫిబ్రవరి 6న థియేటర్స్ లోకి వస్తుంది. సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తోన్న గోట్ సినిమా నుంచి విడుదలైన రైజ్ ఆఫ్ గణ లిరికల్ ఆకట్టుకుంటోంది. దివ్య భారతి హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా ఫిబ్రవరిలో విడుదల కానుంది. వినయ్ రత్నం డైరెక్ట్ చేస్తోన్న శ్రీ చిదంబరం గారు సినిమా నుంచి వెళ్లే దారిలోన ఫస్ట్ సింగిల్ విడుదలైంది. మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి పాడిన ఈ పాట ఆకట్టుకుంటోంది. అభిషన్ జీవింత్, అనస్వర రాజన్ హీరో హీరోయిన్ గా నటిస్తోన్న విత్ లవ్ సినిమా తెలుగు టీజర్ ఆకట్టుకుంటోంది. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమా ఫిబ్రవరి 6న విడుదల కానుంది. పురుషహ సినిమా నుంచి విడుదలైన జాలి పడేదెవడు సాంగ్ 1 మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతోంది. కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. సో ఇవి ఇవాల్టి ఫిల్మ్ న్యూస్ అండ్ అప్డేట్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV. ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్.